నమస్కారం. 10 జూన్ 2026 మార్కెట్ అవుట్లుక్కు స్వాగతం. నిన్న నిఫ్టీ 23,242 వద్ద ముగియగా ఈరోజు నిఫ్టీ ఫ్లాట్ నుంచి స్వల్ప నెగెటివ్ సంకేతాలను ఇస్తోంది. బ్రెంట్ క్రూడ్ ఒక నెల కనిష్ట స్థాయిలో ఉండగా మార్కెట్ కీలక గ్లోబల్ ఈవెంట్లపై దృష్టి సారించింది. నిన్న నిఫ్టీ 119 పాయింట్లు లాభపడి 23,242 వద్ద ముగిసింది. PSU బ్యాంకింగ్ స్టాక్స్ అద్భుత ప్రదర్శన చేశాయి. మరోవైపు FII భారీగా విక్రయించినప్పటికీ DII కొనుగోళ్లు మార్కెట్కు బలమైన మద్దతు అందించాయి. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. ఆసియా మార్కెట్లు 3% వరకు పడిపోయాయి. క్రూడ్ ధరలు మళ్లీ పెరుగుతుండగా ఫిచ్ భారత GDP అంచనాను 6.4% తగ్గించింది. ఈరోజు బ్యాంకింగ్, ఎరువులు, డిఫెన్స్ మరియు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలపై పాజిటివ్ దృష్టి ఉంది. అయితే బంగారం మరియు విమానయాన రంగాల్లో అస్థిరత కొనసాగుతోంది. రంగాల ఎంపికలో జాగ్రత్త అవసరం. నిఫ్టీకి 23,100 నుంచి 23,000 వరకు బలమైన సపోర్ట్ కనిపిస్తోంది. 23,450 దాటితే మరింత బలపడే అవకాశం ఉంది. బ్యాంక్ నిఫ్టీ ట్రెండ్ లైన్ బ్రేకౌట్ ఇచ్చి బుల్లిష్ సంకేతాలను చూపిస్తోంది. ఆప్షన్ డేటా ప్రకారం నిఫ్టీకి 23,200 వద్ద బలమైన పుట్ సపోర్ట్ ఉంది. 24,000 కాల్ వద్ద రెసిస్టెన్స్ కనిపిస్తోంది. ఇండియా VIX 15.6 వద్ద ఉండటంతో మార్కెట్లో మోస్తరు వోలాటిలిటీ కొనసాగుతోంది. డిక్సన్ టెక్నాలజీస్, భారతీ ఎయిర్టెల్, విప్రో మరియు అడానీ ఎనర్జీ సొల్యూషన్స్ కంపెనీల నుంచి పాజిటివ్ వార్తలు వచ్చాయి. ముఖ్యంగా విప్రో 15,000 కోట్ల రూపాయల భారీ బైబ్యాక్ ప్రకటించడం పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. బ్రోకరేజ్ హౌస్లు ఇండిగోపై బుల్లిష్గా ఉన్నాయి. ఈరోజు CMR గ్రీన్ టెక్ IPO లిస్టింగ్, కేంద్ర కేబినెట్ సమావేశం మరియు మొత్తానికి మార్కెట్ ఫ్లాట్ నుంచి స్వల్ప నెగటివ్ ఓపెనింగ్ ఇవ్వవచ్చు. బ్యాంకింగ్ స్టాక్స్పై దృష్టి ఉంచండి. స్టాప్ లాస్ తప్పనిసరిగా పాటించండి. 23,000 స్థాయి నిఫ్టీకి బలమైన సపోర్ట్గా కొనసాగుతోంది. పెట్టుబడులు పెట్టే ముందు మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించండి.